గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్లో భరతనాట్య గురువుగా పేరు తెచ్చుకోవాలని, అందరికంటే తానే ఎక్కువ సంపాదించాలనే ఆశతో ప్రభావతి డ్యాన్స్ స్కూల్ ప్రారంభిస్తుంది. కానీ ఆమె స్కూల్లో ఎవ్వరూ చేరకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతుంది. ఈ నిరాశే కోపంగా మారి కుటుంబ సభ్యులపై విరుచుకుపడుతుంది. మీనాపై కూడా మాటల దాడి చేయడంతో సత్యం ఆమెకు అండగా నిలుస్తాడు. ఇదంతా చూసి బాలు బాధపడతాడు. తల్లి మన స్థితి చూసి బాలు నా దగ్గరికి ఓ మాస్టర్ ప్లాన్ ఉంది అంటూ మీనాతో కలిసి తర్వాత రోజు స్కూల్కి వస్తాడు. ఆ పండ్లు పూలతో వచ్చిన వారిని చూసి ప్రభావతి షాక్ అవుతుంది. మేము డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చాము అని మొదట నిరాకరిస్తుంది. కానీ మీనాక్షి ఒప్పించడంతో ఫీజు తీసుకున్న రావడంతో వారికి డ్యాన్స్ నేర్పించడానికి ఒప్పుకుంటుంది. నటరాజస్వామికి ప్రార్థనతో డ్యాన్స్ క్లాస్ మొదలవుతుంది. అత్త కోడళ్ళు పోటీ పడుతూ నాట్యం మొదలు పెడతారు. ఉత్సాహంతో నాట్యం చేసిన ప్రభావతి ఒక్కసారిగా అయ్యా నా మెడ అంటూ కేక వేస్తుంది. పరిస్థితి సీరియస్గా మారడంతో బాలు మీనా ఆమెను ఇంటికి తీసుకెళ్తారు. ఇంట్లోకి వచ్చిన వెంటనే శృతి పొరపాటున హాయ్ చెప్పడంతో ప్రభావతి కింద పడిపోతుంది. ప్రభావతి పరిస్థితి చూసి సత్యం ఆగ్రహంతో ఈ వయసులో ఇలాంటి ప్రయోగాలు ఏమిటి అంటూ మందలిస్తాడు. మీనాక్షి తెచ్చిన ఆయుర్వేద వైద్యురాలు చికిత్స చేసిన ప్రభావతి ఇంకా అశ్రద్ధగానే ఉంటుంది. ఈ గందరగోళంలో మధ్య బాలు తన తల్లి బాధ చూసి నీ వల్లే మా అమ్మ ఇలా అయింది అంటూ మీనాపై ఆవేశంగా ప్రవేశిస్తాడు. దీంతో మరోసారి ప్రభావతి కుటుంబంలో ఉద్రిక్తత జరుగుతుంది. ఇంకా బుధవారం అక్టోబర్ 15 ఎపిసోడ్లోకి వెళ్దాం. మనోజ్ తన షాప్కి కస్టమర్లు రాకపోవడంతో వచ్చిన వారిని కూడా సేల్స్ బాయ్స్ సరిగ్గా పట్టించకపోవడం అతనికి చిరాకు తెప్పిస్తుంది. ఏమండి, షాపులో కస్టమర్లు ఉన్నా మీరు గేమ్స్ ఆడుతున్నారు, ఇంత నిర్లక్ష్యంగా ఉంటే అమ్మకాలు ఎలా పెరుగుతాయి అంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఆ తర్వాత వారి లుక్ మీద కూడా కామెంట్లు చేస్తూ ఇదే సెన్స్ చూసి ఎవరు వస్తారు షాప్కి, సేల్స్ బాయ్స్ అంటే ప్రజెంటేషన్ ఉండాలి అని మందలిస్తాడు. తన స్టైల్లోనే సొల్యూషన్ కూడా ఇస్తాడు. ఇకపై మీ అందరికీ నేను ఐరన్ బాక్స్ ఇస్తా, మీరు డైలీ నెట్ డ్రెస్సింగ్తో కనిపించాలి చెప్తాడు. ఫ్రీగా ఇస్తున్నట్లు బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత నెల సాలరీ నుండి కట్ చేస్తా అని చెప్తాడు. ఒక్కసారిగా షాప్ కీపర్స్ షాక్ అయిపోతారు. ఈ సీన్ మొత్తాన్ని గమనించిన రోహిణి కూడా ఆశ్చర్యపోతుంది. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అవసరమా మనోజ్? బిజినెస్ అంటే కస్టమర్ సర్వీస్ డెస్క్ కాదు అని మందలిస్తుంది. అంతలో విద్య షాప్కు చేరుతుంది. వచ్చి రాగానే మనోజ్తో జోకులుగా మొదలుపెట్టి ఇద్దరి మధ్య చమత్కారాలు చెలరేగుతాయి. నీ ఫర్నిచర్లని ఐడియాలు కూడా సాలిడ్గా ఉంటాయి కానీ కస్టమర్లు కాస్త తక్కువే అంటూ విద్య సెటైర్ వేస్తుంది. కానీ ఆ సరదా మాటల్లోనే టాపిక్ కాస్త సీరియస్ అవుతుంది. మనోజ్ వాదన మొదలవడంతో రోహిణి జోక్యం చేసుకొని డీలర్స్తో మాట్లాడు అంటూ బయటికి పంపిస్తుంది. మనోజ్ వెళ్ళగానే విద్య రోహిణి ఓ దేవుడి పటాన్ని గిఫ్ట్గా ఇస్తుంది. రోజు దీని పూజ చేస్తే ధనరక్షణ వస్తుందని చెప్తుంది. దానికి రోహిణి నవ్వుతూ పూజ చేయడం అంటే నాకు చాలా బద్ధకం, ఇంట్లో కూడా నేను చేయను, మీనా మాత్రమే చేస్తుంది అంటుంది. వెంటనే విద్య స్పందిస్తూ అయితే పూలు తీసుకొని మీనాను రమ్మంటే చాలు, మీనా వచ్చి పూజ చేస్తుంది కదా అని సలహా ఇస్తుంది. రోహిణి వెంటనే మీనాకు ఫోన్ చేసి పూలు తీసుకోరా షాప్కి అని చెప్తుంది. ఇది ఇలా ఉండగా మీనా పూలు తీసుకొని వస్తున్న క్రమంలో దారిలో మటన్ మాణిక్యం మలయాష్ మామయ్య కనిపిస్తాడు. మీనా అతన్ని పిలవడానికి ప్రయత్నిస్తుంది. కానీ మలేషియా మామయ్య తనని పట్టుకుంటే అసలు విషయం బయట పడిపోతుందేమన్న భయంతో బైక్ ఎక్కి పారిపోతాడు. మీనా మాత్రం ఎందుకు తప్పించుకుంటున్నాడో ఏదో ఉంది అనుకుంటూ అతని వెంట పడుతుంది. మాణిక్యం బైక్ వేగంగా పెంచి తప్పించుకుంటాడు. అలా తప్పించుకొని చివరికి రోహిణి షాప్కు చేరుకుంటాడు. మలేషియా మామయ్య అతన్ని చూసిన రోహిణి విద్య ఇద్దరు షాక్ అవుతారు. ఏమిటి ఇలా వస్తున్నావు, ఎందుకు ఇంత కంగారు అని అడుగుతారు. తనని మీనా నన్ను వెంబడిస్తుంది,
అందుకే దాక్కోవడానికి ఇక్కడికి వచ్చా అని సమాధానం ఇస్తాడు మాణిక్యం. మీనా కూడా ఇక్కడే వస్తుంది. మాణిక్యంను చూస్తే తన భాగవతం బయటపడుతుందని రోహిణి ఆందోళన వ్యక్తం చేస్తుంది. మాటల్లో మీనా షాప్కు చేరుకుంటుంది. విద్య వెంటనే మాణిక్యాన్ని ఎక్కడైనా దాచిపెట్టాలని ప్రయత్నిస్తుంది. చివరకు ఓ బీరువాలో పెట్టి తాళం వేస్తుంది. మీనా పూలు ఇస్తూ ఈరోజు మంచి రోజు, ఈరోజే పూజ చేద్దాం అని చెప్తుంది. రోహిణి కూడా అంగీకరిస్తుంది. పూజ పూర్తయిన తర్వాత మీనా చెప్తుంది, నేను వస్తున్నప్పుడు మలేషియా మామయ్యను చూశాను అని చెప్తుంది. వెంటనే రోహిణి, ఏమిటి మీనా, మా మామయ్య మలేషియాలో ఉన్నాడు, నువ్వు ఎవరో చూసి కన్ఫ్యూజ్ అయి ఉంటావు అని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ మీనా నమ్మకం లేదు, నేనే చూశా ఆయన అంటుంది. రోహిణి వెంటనే టాపిక్ మార్చి, అతను ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు అనుకుంటావు అంటూ టాపిక్ మార్చేస్తుంది. ఇంతలో బాలు తన ఫ్రెండ్ రాజేష్తో కలిసి మనోజ్ షాప్కి వస్తాడు. ఓ బీరువా కొనాలని అంటాడు. మనోజ్ వారిని చూసి వెటకారంగా కొనడానికి వచ్చారా లేక ఏసీలో కూల్ అవ్వడానికి వచ్చారా అని అంటాడు. దానికి రాజేష్ చురుకగానే రిక్వెస్ట్ ఇస్తాడు. కొనడానికి వచ్చాము, ఏసీ కావాలంటే మా కారులో కూడా ఉంది అంటాడు. మనోజ్ సరే ఏ బీరువా కావాలో సెలెక్ట్ చేసుకోండి అంటాడు. రాజేష్ ఆ గ్రీన్ కలర్ బీరువా చూపిస్తూ ఇది వచ్చింది, ఇదే కావాలి అంటాడు. కానీ ఆ బీరువాలో మాణిక్యం దక్కున్నాడు. ఆ విషయాన్ని విద్య వెంటనే రోహిణికి మెల్లగా చెప్తుంది. అది తీసుకుంటే అంతే మనం దొరికిపోతాం. దీంతో రోహిణి కంగారుగా ఆ బీరువా అమ్ముడు అయిపోయింది అని వేరే ఒకటి తీసుకోండి అంటుంది. కానీ రాజేష్ మొండిగా నాకు గ్రీన్ కలర్ బీరువానే కావాలి అంటాడు. రోహిణి కంగారుగా విద్య ఇప్పటికే దానికి పేమెంట్ ఇచ్చింది అని సాకులు చెప్తాడు. రోహిణి కంగారుగా విద్య ఇప్పటికే దానికి పేమెంట్ ఇచ్చేసింది అని సాకులు చెప్తుంది. దీంతో బాలు కోపంతో, ఏంటి ఇలా అంటావు, కస్టమర్ని ఇలా అవమానిస్తారా అంటూ షాప్లో ఉన్న ఫర్నిచర్ కింద పడేస్తాడు. నీ షాప్ వద్ద, నీ బీరువా వద్దు అంటూ కోపంగా బయటకు వెళ్ళిపోతాడు. మనోజ్ కూడా విసిగిపోయి రోహిణి దగ్గరికి వెళ్ళి ఒక సేల్స్ మిస్ అయ్యింది అంటాడు. రోహిణి కూడా ఆగ్రహంగా డీలర్తో మాట్లాడి స్టాక్ తెప్పించుకొని చెప్తా, నీ వల్ల బిజినెస్ దెబ్బతింటుంది అంటుంది. దీంతో మనోజ్ నిరాశంగా షాప్ నుండి బయలుదేరిపోతాడు. అందరూ వెళ్ళిపోయాక విద్య తాళం తీసి బీరువా ఓపెన్ చేస్తుంది. లోపల గాలి లేక మాణిక్యం ఉక్కిరి బిక్కిరి అవుతాడు. చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా మారుతుంది. కాస్త తీర్చుకున్న తర్వాత మాణిక్యం కోపంతో, నాకు రాజమౌళి సినిమాలో ఛాన్స్ ఇస్తామని చెప్పింది అబద్ధం కదా అంటూ నిలదీస్తాడు. రోహిణి మాటలు తడబడతాయి. మాణిక్యం సీరియస్గా, మీ ఊరికి వచ్చాక నాకు అన్నీ అర్థమయ్యాయి. మీరు ఏదో చిక్కుల్లో ఉన్నారు, అందుకే నేను మలేషియా మామయ్యగా నటించాను. కానీ ప్రతిసారి ఇలాగే తప్పించుకోవడం కరెక్ట్ కాదు, ఒక్కరోజు మాత్రం దొరికిపోతారు అని హెచ్చరిస్తాడు. రోహిణి వెతుక్కుంటూ ఈ విషయం ఎవరికి చెప్పవద్దు అంటుంది. మాణిక్యం, నేను అలాంటి వాడు కాదు, భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్య వస్తే నాకు చెప్పండి, నేను అడ్డంగా ఉంటా అని మాట ఇస్తాడు. చివరకు ఒక కళాకారుని నమ్మకంతో ఇలా ఆడుకోవడం తగదు. అవకాశం పేరుతో అబద్ధాలు చెప్పకండి, ఆ అబద్ధాలు మీ పేరు బతికేస్తారేమో కానీ మనలాంటి వాళ్ళు చస్తారు అంటూ ఎమోషనల్ అవుతాడు మటన్ మాణిక్యం. ఇక ఇంటికి వచ్చిన మీనా మాత్రం మటన్ మాణిక్యం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు తప్పించుకున్నాడు, మలేషియాలో ఉన్నాడంటే రాజమండ్రిలో ఎలా ఉన్నాడు అని తనలో తానే ఆలోచించుకుంటుంది. బాలు ఎంత మాట్లాడినా ఆమె స్పందించదు. కంగారుగా ఆలోచనలో మునిగిపోయి ఉండగా నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.